ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కేంద్రంలో ఉచితంగానే పరీక్షలు చేస్తున్నారు. 24 గంటల్లోనే రోగం తాలూకు సమాచారాన్ని రోగులకు తెలియజేస్తున్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల నుంచి, సామాజిక ప్రాంతీయ వైద్యశాలల నుంచి సేకరించిన రక్తం, మూత్రం నమూనాలకు సంబంధించి పరీక్షలు ఇక్కడ జరుగుతాయి. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కేంద్రం సేవలపై మా ప్రతినిధి రవిచంద్ర గ్రౌండ్ రిపోర్ట్. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినటువంటి టీ డయాగ్నోస్టిక్ కేంద్రం, టీ హబ్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోగులు వారి నుంచి సేకరించినటువంటి నమూనాలను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పరీక్షలు చేస్తారు. రోగాల తాలూకు గుట్టు విప్పుతున్నారు. రోజు 2 నుంచి 3 వేల వరకు కూడా నమూనాలను ఇక్కడ సేకరిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని పిహెచ్సిల నుంచి తీసుకున్న రోగుల నుంచి తీసుకున్నటువంటి రక్తం, అలాగే మూత్రం తాలూకు నమూనాలు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పరీక్షలు చేస్తారు. వారికి ఎలాంటి రోగం ఉంది, ఎలాంటి వైద్యం చేయించుకోవాలన్నది దానికి తాలూకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు, అంటే 24 గంటల లోపే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి కేవలం పరీక్షల కోసమే వేలకు వేలు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి లేకుండా కూడా రోగులకు టీ డయాగ్నోస్టిక్ కేంద్రం చాలా ఉపయోగకరంగా, ముఖ్యంగా ఖర్చు తక్కువ అవుతోంది. నా పేరు నందగిరి శ్రీను, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్, హబ్ ఇన్ఛార్జ్. ఖమ్మం హబ్ గత 7 సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో అనేక మందికి ఈ హబ్ నుంచి టెస్టుల రూపంలో పేద ప్రజలకు ప్రభుత్వం యొక్క సహకారంతో ఇప్పటి వరకు బ్రహ్మాండంగా నడిపిస్తున్నాం. ఖమ్మంలో 2,000 నుంచి 3,000 శాంపుల్స్ వరకు పిఎస్సిస్ నుంచి కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్ అండ్ జీజీహెచ్ అండ్ ఎంసీహెచ్ అన్నీ కలిపి 2,000 నుంచి 3,000 వరకు సాధారణ రోజుల్లో. అదే ఎపిడమిక్స్లో 3,000 నుంచి 4,000 వరకు శాంపుల్స్ వస్తున్నాయి. అన్నిటిని హబ్లో మేమందరం పకడ్బందీగా ఎక్కడ పేషెంట్లకు ఇబ్బంది లేకుండా, మిషనరీస్ బ్రేక్ డౌన్ అయినా ఇమీడియట్లీ హైదరాబాద్ నుంచి ఇంజనీర్స్ని పిలిపించి వాటిని రెక్టిఫై చేసి ఇమీడియట్లీ మళ్ళీ రిపోర్ట్స్ ఇష్యూ చేస్తున్నాం. కొన్ని రీఏజెంట్స్ షార్టేజీ ఆల్రెడీ ప్రభుత్వంకు మేము మెయిల్ పెట్టాము. టీఎస్ఎండిసి వారు ఒక 10 డేస్లో మొత్తం పంపిస్తామన్నారు. వాటిని ఒకవేళ ఎమర్జెన్సీలో కొన్ని లేకున్నా కూడా ఇక్కడ సెంట్రల్ ల్యాబ్లో గౌరవ మెడికల్ సూపరింటెండెంట్ గారు కొన్ని రియేజెంట్స్ అన్నీ వచ్చి సెంట్రల్ ల్యాబ్లో మిగిలిన లివర్ ఫంక్షనింగ్ టెస్టు, లిపిడ్ ప్రొఫైలు, అత్యవసరమైన టెస్టులన్నీ సెంట్రల్ ల్యాబ్లో చేస్తున్నారు. ఎంసీహెచ్కు అండ్ జీజీహెచ్కు, పిఎస్సిసి మాత్రం ఉన్న లిపిడ్ ప్రొఫైల్ ఒకటి, మిగిలిన ఎల్ఎఫ్టీ తప్ప మిగిలిన అన్నీ మేము టెస్టులు ఇక్కడ చేసి అందరికీ అందుబాటులో ఇస్తున్నాం. ఇవి మిషన్స్ కొంచెం చాలా లోడ్ ఎక్కువ అవుతుంది ఖమ్మం హబ్ మీద. దానివల్ల ఈ మిషన్స్ బ్రేక్ డౌన్ ఎక్కువ అవుతుంది కాబట్టి మేము గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ మెడికల్ సూపరింటెండెంట్ ద్వారా టీఎస్ఎండిసి ప్రభుత్వం కూడా తెలియజేశాం కొత్త మిషనరీ కొనమని. వాటిని కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు మాకు తెలిసింది. భవిష్యత్తులో ఆ కొత్త మిషన్స్ వచ్చాక కొంచెం ఎక్స్టెన్షన్ చేసి ఈ హబ్ని ఇంకా పేద ప్రజలకు 3,000 కాదు 5,000 వచ్చినా మేము చేస్తాకి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు అత్యంత విలువైన ఈ టెస్టులను ఇస్తాకి ఖమ్మం హబ్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని తెలియజేస్తాం. పిఎస్సిసి నుంచి శాంపుల్స్ వాళ్ళు ఇస్తున్నారు. అక్కడ వాళ్ళు కొంచెం శాంపుల్ కలెక్షన్స్ కాడ చిన్న ట్రబుల్ అవుతుంది. వాళ్ళు దాన్ని శాంపుల్ క్వాంటిటీ మాకు ఇక్కడ మిషనరీస్ 2 ml లేనిది శాంపుల్స్ రిజెక్ట్ చేస్తున్నాయి. వాళ్ళు శాంపుల్ కలెక్షన్స్లో 2 ml తీయట్లేరు. 1 ml వల్ల దానివల్ల శాంపుల్స్ అది రిజెక్ట్ చేయటం అవుతుంది మిషనరీ. కాబట్టి శాంపుల్స్ ఒకటి కరెక్ట్, క్లాటింగ్ కాకుండా వాళ్ళు తీసే టెక్నీషియన్స్ కొంచెం అది శాంపుల్స్ క్లాట్ కాకుండా చూసుకొని తర్వాత వాటిని ప్యాకింగ్ కోల్డ్ స్టోరేజ్లో జాగ్రత్త పంపితే లైజ్ కాకుండా మాకు వస్తే శాంపుల్స్ ప్రతి శాంపుల్స్ని పకడ్బందీగా చేసి మేము రిపోర్ట్ ఇస్తే సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ గౌరవ సూపరింటెండెంట్ గారు ఇక్కడ 9 మంది ఎల్టీలను ఇచ్చారు. సీనియర్గా మేమున్నాం. ఎప్పటికప్పుడు ఒక పెథాలజిస్ట్ డాక్టర్ సందీప్ సార్ ఉన్నారు. సారు ఆర్ఎంఓలు 4 రౌండప్ చేస్తున్నాం. ఎప్పుడు రౌండ్స్ చేస్తూ ఈ హబ్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా నిరంతరం
పేద ప్రజలకు వైద్య రిపోర్ట్లు ఇస్తాకి సిద్ధంగా ఉంటాకి మేము కృషి చేస్తాం. అయితే రోజు రోజుకి సేకరించే నమూనాల సంఖ్య పెరుగుతోంది. ఒకసారి 4,000 కూడా దాటిపోతుంది. దీంతో ఈ కేంద్రం మీద ఒత్తిడి పెరుగుతోంది. యంత్రాలు తరచూ మొరాయిస్తున్నాయి. అలాగే కొన్ని పరీక్షలు చేయకపోవడంతో ఆ పరీక్షలు ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకోవడం రోగులకు చాలా భారంగా మారుతోంది. దీంతో కొత్త యంత్రాలు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత అవసరం కూడా ఎంతైనా నెలకొంది. దీనికి సంబంధించి టీ డయాగ్నోస్టిక్ కేంద్రం ల్యాబ్ ఇన్ఛార్జ్ అలాగే ఇతర సిబ్బంది అధికారులు మొత్తం ప్రభుత్వానికి కొత్త యంత్రాలు ఏవైతే అవసరమో వాటికి సంబంధించి నివేదికను కూడా అందజేశారు. అవి కనుక వస్తే మరింత ఎక్కువ సంఖ్యలో ఈ నమూనాలు సేకరించి గ్రామీణులకు వారి రోగాల తాలూకు ఫలితాలను చాలా త్వరగా అందించే సౌకర్యం ఉంటుంది. కెమెరామెన్ పూర్ణచంద్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, ఖమ్మం.